హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు నమోదవుతుంటే చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రానున్నటువంటి రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏంటి, వర్షాలు కురిసే అవకాశం ఉందా లేదా, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. జూన్ 7 వరకు కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆ తర్వాత భారీ వర్షపాతం నమోదవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతం గాని, దక్షిణ తెలంగాణ, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో రానున్నటువంటి 4 రోజుల తర్వాత అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఉత్తర కోస్తా, మధ్యాహ్న జిల్లాలో అయితే ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి కాలం లాగానే రానున్నటువంటి 2 రోజుల పాటు ఇదే విధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. అయితే తేలికపాటి జల్లులు మాత్రం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుంది. కానీ రాయలసీమ భాగాలకు వచ్చేసరికి వర్షాలు నమోదవుతున్నాయి. నెల్లూరులోని కొన్ని ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు నమోదవుతాయి. కడప, చిత్తూరు, కర్నూలు వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది ఈ రోజు రాత్రికి. థ్యాంక్ యూ.